నమస్తే, వెల్కమ్ టు బిఆర్ఎన్ న్యూస్. మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం కలెక్టరేట్ లోని దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి గుడ్ గవర్నెన్స్, పీజీఆర్ఎస్ రెవెన్యూ సౌమ్యత, యూరియా సరఫరా, హౌసింగ్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ గత వారం రోజులుగా జిల్లాలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన గుడ్ గవర్నెన్స్ కార్యక్రమాల అమలు విధానం, ప్రజల భాగస్వామ్యం, సేవల ప్రభావం, ఎదురైన సమస్యలు మరియు సాధించిన ఫలితాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి మరింత సమర్థవంతమైన అమలుకు అవసరమైన దిశానిర్దేశాలు చేశారు. ప్రజలకు అందుతున్న పౌర సేవల నాణ్యత, ఫిర్యాదుల పరిష్కార వేగం, క్షేత్రస్థాయి తనిఖీల ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్ర ద్వారా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇండివిజువల్ గా తహసీల్దార్ వెళ్తున్నారు, అలాగే ఎంపీడీఓ గారు చూస్తున్నారు, అలాగే ఎస్ఐ గారు కూడా చూస్తున్నారు. కానీ ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే ఇప్పుడు ఈ నేచర్ ఉండే పిటిషన్స్ అవి అలాగే ఉంటాయి, ఆ గ్రామంలో అది అలాగే ఉంటుంది. మనము బీయింగ్ ఆఫీసర్ మనం దానికి ఏం చేస్తాము అనేటటువంటి ఒక ఆలోచనతో విక్ పెట్టేస్తూ ఉంటారు. ఇది ఇట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఈవెన్ ఆఫీసర్లు అటెండ్ అయ్యి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది అవ్వట్లేదు ఆలోచనతో ఇక్కడికి వస్తున్నారు. అట్లాంటప్పుడు మండలికి మనం రిఫర్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్ గా ఒక తహసీల్దార్ కాదు, ఒక ఎంపీడీఓ కాదు, ఒక ఎస్హెచ్ఓ కాదు, కానీ ముగ్గురు ఆఫీసులు వెళ్ళి కలిసి ఇవన్నీ ఇండివిజువల్ గ్రీవెన్సెస్. సో ఇందాక నేను డిపార్ట్మెంట్ వైజ్ చెప్పాను. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ కూడా ఒకసారి మనం చూద్దాం. సబ్జెక్ట్ వైజ్ కనుక మనం చూస్తే ఎక్స్టెంట్ వేరియేషన్స్ అంటే ఎక్స్టెంట్ వేరియేషన్ సబ్జెక్ట్ కింద 185 పెండింగ్ ఉన్నాయి. అలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, క్రిమినల్ ట్రెస్పాస్, సివిల్ ఇదంతా కూడా రెవెన్యూకి సంబంధించి 110 పెండింగ్ ఉన్నాయి. తర్వాత రెవెన్యూ సబ్జెక్టు ఇవి 76 ఉన్నాయి. అలాగే కంప్లైంట్స్ ఆన్ హౌస్ సైట్స్ అసైన్మెంట్, ఇది కూడా రెవెన్యూ సబ్జెక్టు ఇది 121 ఉంది. మరి అదేవిధంగా మనకి ల్యాండ్ గ్రాబింగ్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్ చూసుకుంటే 940 చూపిస్తున్నారు. ఈ 940లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. మనకి మల్టిపుల్ వచ్చేస్తున్నాయి సార్. అవి ఎవరైతే ఎంక్వైరీ చేశారో ఆ విఆర్ఓస్ కూడా వస్తున్నారు సార్, తీసుకుని వాళ్ళే రికార్డ్ తీసుకుని వస్తున్నారు. 369 రిటర్న్ వచ్చాయి మీకు ఇక్కడ నుండి రెక్టిఫై చేసి సార్ పంపిస్తున్నాం సార్. ఆల్రెడీ కొన్ని పంపించాం సార్. వీఆర్ అక్కడే ఉన్నారు సార్, మిగిలిన కూడా పంపిస్తున్నాం సార్. ఎలక్ట్రిసిటీ అసెస్మెంట్ నెంబర్ కూడా అటాచ్ చేసి పంపించమని చెప్పారు సార్. అది ఎన్క్లోజ్ చేసి పంపిస్తున్నాం సార్. కోవిడ్ 166 రాజానగరం మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేలాగా చెప్తున్నాం సార్. చెప్పినప్పుడు ఆర్టిఫిషియల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అప్డేషన్ ఆఫ్ వేగెంట్ ప్లాన్స్ స్టేట్ ఇష్యూ ఇది మనకి లేఅవుట్ వైపు ఇష్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు టు బి అప్డేటెడ్ ఏమో ఇక్కడ తరపులు లేఅవుట్స్ అండ్ ప్లాట్స్ మనకు స్టేట్ రిపోర్ట్ లో ఇది రిఫ్లెక్ట్ అయిందా? స్టేట్ రిపోర్ట్ లో ఇప్పుడున్న రిపోర్ట్ లో 36 ఉంది సార్. ఇప్పుడు స్టేట్ రిపోర్ట్ లో 35 ఉంది సార్. సో బయట మాట్లాడుతున్నాం, బయట మాట్లాడుతున్నాం.